బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతల్ని మార్చారు. టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మను తప్పిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఆ స్థానంలోకి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వర్మని తప్పించడంతో నియోజకవర్గ పార్టీ వ్యవహారాల నిర్వహణ కోసం త్వరలోనే ఓ ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కమిటీ నియామకం పైన కసరత్తు ప్రారంభించింది పార్టీ అధిష్టానం. అయితే వీలైనంత త్వరగా కమిటీ ఏర్పాటు చేయనున్నారు టీడీపీ నాయకులు. పిఠాపురంపై నాగబాబు కూడా ఫోకస్ పెట్టారు. నాగబాబు రాగానే వర్మను తప్పిస్తూ టీడీపీ ప్రకటన చేయడంతో ఒక పెద్ద ఎత్తున రాజకీయ రగడకి తెరలేపింది. సో పిఠాపురంలో టీడీపీ జనసేనకి మధ్య కొంతకాలంగా ఆధిపత్య పోరు కొనసాగుతోంది. పదవి తొలగింపు పైన ఇప్పటివరకు అటు వర్మ కూడా స్పందించారు. పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటారన్నారు వర్మ. పార్టీ బలోపేతం కోసం పనిచేశాను, పార్టీ నన్ను సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకుంది. నేను ఒక్కడినే పని చేయలేకపోతున్నానని పార్టీ దృష్టికి తీసుకుని వెళ్ళాను. సో పార్టీ ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తానని చెప్తున్నారు వర్మ. ఇక వర్మ ఏంటో పిఠాపురం ప్రజలకి టీడీపీ పార్టీకి తెలుసు అని వర్మ అంటున్నారు. పార్టీ దృష్టికి అన్ని విషయాలు తీసుకువెళ్ళాలని చెప్పి వర్మ అంటున్నారు. ఒకసారి ఆయనని ఇన్ఛార్జిగా తొలగించడం పైన వర్మ రియాక్ట్ అయ్యారు. ఆయన వీడియో ఏంటో చూద్దాం. స్థానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది. అది పిఠాపురం ప్రజలందరికీ తెలుసు. నిర్ణయం పార్టీకి నిలబడాలన్నారు, మనం నిలబడ్డాం. పార్టీకి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా కానీ పార్టీ బలోపేతానికి పనిచేసాను తప్పితే వేరే. రెండవది, మీరు అడిగిన ప్రశ్నకి నేను ఆల్రెడీ మన లోకేష్ గారిని కలిశాను. లోకేష్ గారితో డిస్కస్ చేశాం. ఏదైతే ఇక్కడ ఇబ్బందులు లేకుండా కూటమి ముందుకు వెళ్ళాలి, ఒక కమిటీని వేసి చేయమని చెప్పాను. నాకు కూడా కొంచెం టైం స్పెండ్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగా చేయండి, నేను కూడా ఒక్కడిని కూడా చేయలేకపోతున్నానని చెప్పి చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు ఆ ప్రకటన వచ్చింది. పార్టీ నాతో సంప్రదించిన తర్వాతే లోకేష్ గారు ఆ ప్రకటన వచ్చే ముందు కూడా నాకు పల్లాశ్వని గారు, నారాయణ గారు ఫోన్ చేసి చెప్పారు. చెప్పిన దాని ప్రకారం జరిగింది. పార్టీ సమీకరణాల సమయంలో కొన్ని రకాలుగా ఆలోచన చేస్తుంటారు. ఆ ఆలోచనకి ఎప్పుడు కూడా అనుగుణంగా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్టీ అధ్యక్షుల ఆదేశాల ప్రకారంగా పనిచేస్తుంది. వర్మ ఏంటో పిఠాపురం ప్రజలకు తెలుసు, వర్మ ఏంటో తెలుగుదేశం పార్టీకి తెలుసు, ఎంత కమిటెడ్గా ఉంటారో తెలుగుదేశం పార్టీకి తెలుసు. మిగిలిన విషయాలు నాకు అనవసరం. ఎందుకంటే పార్టీ నాతో సంప్రదించింది. నేను లోకేష్ గారి దగ్గర కూడా వెళ్ళాను. ప్రెస్కి ఫోటో కూడా వచ్చింది. నేను మా అబ్బాయి అందరం కూడా వెళ్ళాం. ఫోటో కూడా ప్రెస్కి వచ్చింది. అది పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎత్తారు కదా, బయట వాళ్ళు లేరు కదా. ఎవరినన్నా ఇచ్చు తప్పేమీ లేదు ఇందులో. నేను ఆల్రెడీ మాట్లాడొచ్చాను. నేను మాట్లాడిన దానికి అనుగుణంగానే కార్యక్రమం జరుగుతుందని కూడా తెలియజేస్తాను. సీటు రాకపోవడం అన్నది కూటమిలో ఎవరికొవరికి నష్టం జరుగుతుంది. ఆ 20-30 సీట్లలో నష్టం ఎక్కడ జరిగినా అక్కడ ఉన్న పార్టీకి సపోర్ట్ చేయాలి, భరాయించాలి, పార్టీకి సపోర్ట్ చేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే కూటమి జగన్మోహన్ రెడ్డి రాకూడదని ఆలోచనతో పనిచేసినప్పుడు కూటమి గెలుపు కోసం ఎవరొకరు త్యాగం చేయాలి, తప్పదు. పిఠాపురం అంతా తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణగా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం. తనని తొలగించే విషయం తనకు ముందుగానే తెలుసని, ఈ మధ్య కాలంలో లోకేష్ని కలిసిన సమయంలో నేనే కమిటీ ఏర్పాటు చేయమని కోరానని చెప్తున్నారు. కానీ ఈ మీడియా సమావేశం ముగింపులో ఆయన కొన్ని సమాధానాలు చెప్పలేక ప్రెస్ మీట్లో మధ్యలో నుంచే ఆయన భావోద్వేగానికి గురవుతూ అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తోంది. సో ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు, ఏపీ ఇన్పుట్ ఎడిటర్. కృష్ణమోహన్, సో వర్మ ఆయన పదవి తొలగింపు అనేది ముందుగానే తెలుసు ఆయనకి. కొత్తగా కమిటీ ఏర్పాటు చేయమని నేనే చెప్పాను, ఒక్కడిని చూసుకోలేకపోతున్నానని చెప్పడంతో పాటుగా ఆయన చివరి ఆఖరణ మీడియా సమావేశంలో భావోద్వేగానికి కూడా గురవుతూ కొంత మాట్లాడలేక అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయారు. సో వర్మ అన్ని తెలిసి ఆయన్ని తొలగించారు అని చెప్పి విషయం తెలిసినాక కూడా ఎందుకైనా భావోద్వేగానికి గురయ్యారు? అంటే నాగబాబు లేదంటే అక్కడ ఉన్నటువంటి జనసేన కార్యకర్తలతో విభేదాలైన పార్టీ తొలగింపుకి ఆయన ఆ పదవి తొలగింపుకి కారణమయ్యాయా? డెఫినెట్గా 100%. దాంట్లో వేరే అనుమానం ఏం లేదు. పిఠాపురం వర్మ అంటే ఒక బ్రాండ్. వర్మ తెలుగుదేశం పార్టీకి కమిట్మెంట్గా ఉంటారో ఆ పార్టీ తరఫున కూడా ఆయన అదే విధంగా వ్యవహరించిన పరిస్థితి. అయితే ఈరోజు వర్మని పార్టీ నుంచి పార్టీ ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగిస్తూ వాళ్ళు చేసిన ఒక ప్రకటన ఏదైతే ఉందో పార్టీ నుంచి, అది కొంత ఆయన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఎందుకంటే వర్మ క్యాడర్ పిఠాపురంలో
పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కూడా ఈ విధంగా చేసిందో కూడా మనం చూడాలి. అయితే సడన్గా ఈరోజు వచ్చిన ఈ పరిణామం వర్మకి షాక్ లాంటిదే. నిజంగా కాకినాడలో పిఠాపురం అంటేనే వర్మ పేరు ఒకటే గుర్తుకొస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు గుర్తుకొస్తున్న పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ అక్కడ ఎమ్మెల్యేగా గెలిపించడంలో డెఫినెట్గా వర్మ కూడా కష్టపడ్డ పరిస్థితి అయితే మనం అందరం కూడా చూసాం. సో అయితే వర్మ ఎదుర్కొన్న ఈ సమస్యని అయితే వర్మ దానికి వెంటనే స్పందించే ప్రయత్నం చేశాడు. ఆయన మీడియా ముందుకు వచ్చి కాకినాడలో ఆయన ప్రెస్ మాట్లాడారు. వర్మ అంటే ఏందో తెలుసు, వర్మ కాకపోతే ఇది ముందుగానే మా మధ్య డిస్కషన్ వచ్చింది. మొన్న నేను నా కుమారుడు వెళ్ళి లోకేష్ ని కలిసాం. లోకేష్ ని కలిసినప్పుడు కూడా ఈ డిస్కషన్ వచ్చింది. కలిసినప్పుడే ఈ వ్యవహారంలో అసలు ఏం జరగబోతుంది అనే అంశాన్ని కూడా మాట్లాడే ప్రయత్నం చేశాం. నేను కూడా నాకు కొంత ఇబ్బందిగా ఉంది, ఒకరిని తీసుకోలేకపోతున్నానని కూడా ఆయన చెప్పిన నేపథ్యంలోనే ఒక త్రిసభ్య కమిటీ లాంటిది అక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అది ఈ రోజు ప్రకటన విడుదలైంది. కానీ కొంత ఆయన ఆ సమయంలో మీడియాలో మావద్దిగా గురయ్యారు, కొంత ఎమోషనల్ అయ్యారు. ఆయన చాలా వరకు ఆ ఎమోషనల్ మనకు అర్థమవుతుంది, మనసులో ఉన్న బాధ కాకపోతే అందుకే ఎక్కువసేపు మీడియా ముందు కూర్చోకుండా ఆయన చెప్పాలనుకున్న మాటలు చెప్పేసి ఆయన వెంటనే వెళ్ళిపోయిన పరిస్థితి అనిపిస్తుంది. బట్ ఇప్పుడు అక్కడ ఏం జరగబోతుంది అంటే బేసిక్ గా వర్మకి ఒకటి బలమైన ఫీలింగ్ కూడా ఉంది. ఏదైతే నాగబాబును అక్కడికి ఇన్ఛార్జ్ గా ప్రకటించిన తర్వాత నాగబాబు రావడం వరుసగా 2 సార్లు అక్కడ పరిస్థితులను మొత్తం కంట్రోల్ తీసుకోవడం తన అంటే జనసేన కలుపుకునే ప్రయత్నం చేయడం, అలాగే టీడీపీలో కొంతమంది నేతల్ని కలిసే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. సో ఈ ప్రయత్నం జరిగిన తర్వాత నిన్న లోకేష్ దగ్గరికి వర్మ రావడం, వర్మ కుమారుని కూడా కలిసిన తర్వాత ఈ సబ్జెక్ట్ ముందుగానే వర్మకు చెప్పారు, బాబు నువ్వు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, నీకు సముచిత స్థానం కల్పిస్తాం, కాకపోతే ఇప్పుడున్న సమస్యల్లో ఇప్పుడు పరిష్కారం జరిగిన పెద్ద మైనస్ ఏంటి, ప్రతి దగ్గర ఒక గొడవ జరగడం, ఫ్లెక్సీ దగ్గర గొడవ జరగడం, లేదు